హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టే బాల్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలాంటి థర్మాకోల్ షీట్స్ మనకి రెడీమేడ్ డ్రెస్సుల్లో కానీ టాప్స్లో కానీ ఏదో దాంట్లో వస్తుంటాయి. అవి తీసి మనం జాగ్రత్తగా దాచుకోండి. ఇలా మనం బాల్స్ ఎప్పుడైనా కుట్టుకునేటప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. చూసారు కదా, మన ఏ బాల్స్ అయితే ఏ క్లాత్తో చుడతామో ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకొని దానికి సరిపడా, అంటే మనం ఎంత బాల్ చుడతామో దానికి సరిపడా ముక్కని, ఆ థర్మాకోల్ షీట్ ముక్కని మనం కట్ చేసి సెంటర్లో పెట్టి ఇలా చుట్టండి. ఇలా చుట్టుకుంటే ఏమవుద్దంటే నార్మల్ బాల్స్ కంటే ఇది కొంచెం స్పాంజ్గా ఉంటుంది. బాల్ ఎప్పటికీ ఎలా వాష్ చేసినా బాల్లానే ఉంటుంది. మనం థర్మాకోల్ బాల్స్ డైరెక్ట్గా దొరికే బాల్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కుంటే ఏమవుతుందంటే వాష్ చేసిన తర్వాత అది కొంచెం లోన్ అనేది పాడైపోయి స్మూత్ అంతా పోయి బాల్ నార్మల్ క్లాత్ ఒకటి మిగిలిపోద్ది, బాల్ అయితే పాడైపోద్ది అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి షీట్స్తో మీరు సింపుల్గా చుట్టుకోండి. ఇది మనం ఎలా వాష్ చేసినా నీట్గానే ఉంటుంది. ఇలా చుట్టుకోవాలన్నమాట. చూసారు కదా, రౌండ్గా వచ్చే వరకు దారంతో, ఆ దారం కిందన ఒక 6 ఇంచ్ వరకు చుట్టండి. ఆ బాల్ కిందన దారంతో ఇవ్వండి. ఇలా ఈ క్లాత్కి చుట్టుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుద్ది. ఓకే, ఇంత ముక్క క్లాత్కి మనం దీనికే బాల్స్ లోపల పెట్టి ఇలా చుట్టేసుకుంటే మనకు క్లాత్ సేవ్ అవుద్ది. దీన్ని మనం కటింగ్ ముక్కల్లో కట్ చేస్తే క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది. అది అవ్వకుండా ఇలా చేసుకోండి. ఒకే దగ్గర పక్కనే చిన్నగా చుట్టేసుకుంటే మనకి బాల్ వచ్చేస్తుంది, క్లాత్ కూడా సేవ్ అవుతుంది. ఇలా చుట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ని రెక్టిఫై చేస్తాను. ఇలాగే మనకి ఎన్ని బాల్స్ కావాలో అన్నీ చుట్టేసుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత వాటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా చుట్టాను. మీరు కూడా ఇలా క్లాత్గా చుట్టుకోండి. క్లాత్ అనేది సేవ్ అవుద్ది. మన శారీలో తీసే క్లాత్ చిన్నగా తీసుకున్నా సరిపోద్ది అనమాట. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చుట్టేసుకోండి. టోటల్గా చుట్టేసుకున్న తర్వాత వీటిని మనం ఎలా కుట్టాలో అది కూడా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాల్ ఎలా రౌండ్గా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి క్లారిటీగా. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మీకు చేతులు పెట్టి చూపిస్తున్నాను రౌండ్గా. చూసారు కదా, ఇలా రౌండ్గా చుట్టుకొని కింద ఒక 6 ఇంచ్ వరకు చుట్టుకోండి. ఇలా బాల్స్ ఎలా తయారు చేసామో చూసారు కదా. ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చెప్తాను చూడండి. మన మిషన్కి ఇది హాఫ్ పాదం, అంటే అరపాదం ఉండేది, 1 సైడ్ పాదం అనేది బిగించుకోండి. ఇలా బిగించుకున్న తర్వాత ఆ బాల్స్ని ఒకదానికొకటి 1 ఇంచ్ 1 ఇంచ్, అంటే ఒక్కొక్క ఇంచి సరిపడా పెట్టండి. ఇలా పెడుతూ ఇలా ఒకదానికొకటి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇలా గ్యాప్ ఉంచుకుంటూ కుట్టు వేయండి. నెక్ చుట్టూ ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని మనం క్లాత్ పైన కుట్టేసి క్లాత్తో లోడింగ్ చేయాలన్నమాట. అంటే నెక్కే తిప్పుతాం ఓన్లీ క్లాత్. చూసారు కదా, ఇలా వేయండి. ఇలా కుట్టేటప్పుడు మనకి క్లాత్ అనేది కిందన లాగేసుకుంటుంది మిషన్ అనేది. అది లాక్కోకుండా కొంచెం జాగ్రత్తగా చూస్తూ వేయండి. ఇలా పూర్తిగా టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత నెక్ ఎలా తిప్పాలో చెప్తాను చూడండి.
చూసారు కదా, బాల్స్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం నెక్ నార్మల్ డ్రెస్కి ఎలా నెక్ తిప్పుతామో, అంటే బ్యాక్కి ఫ్రంట్ నుంచి బ్యాక్ ఎలా తిప్పుతామో అలానే దీన్ని కూడా చూసారు కదా. నెక్కి సరిపడే క్లాత్ని కింద పెట్టండి. కింద పెట్టి బాల్స్ ఆ క్లాత్కి మన ఒరిజినల్కి మధ్యలో ఉండాలన్నమాట. ఇలా కరెక్ట్గా ముందు మనం ఎక్కడ కుట్టేసామో ఆ కుట్టుపైనే ఆ బాల్స్ పక్కనే వేస్తూ ఇలా చుట్టూ వేసేయండి. ఇలా డ్రెస్కి మనం నెక్ ఎలా తిప్పుతామో అంతే సేమ్ అలానే తిప్పేసి కుట్టేసి తిప్పాలన్నమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి తప్పకుండా. ఇలా క్లాత్ వేసిన తర్వాత మనం 1 ఇంచ్ గ్యాప్లో ఇలా కుట్టు వేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్, ఎందుకంటే అది లోపలికి మడత పెట్టేది మనకి ఈ సైజు కావాలని తెలియడానికి. అలా కుట్టు పెట్టుకుని మళ్ళీ అది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి లోపల వైపు కుట్టు, ఈ చివరి వైపు కుట్టు వేసుకోండి. మనకి చేతి పని అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి ఒకవైపు కుట్టు వేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం సెంటర్లో కట్ చేసి ఇది రివర్స్ చేయాలి బ్యాక్కి. చూసారు కదా, ఇలా కంప్లీట్ చేసేయండి. చేశాక ఇప్పుడు మనం నార్మల్గా నెక్ ఎలా కట్ చేస్తామో అలాగే లోపల క్లాత్ని కట్ చేసేయండి. కట్ చేసి కరెక్ట్గా రౌండ్లో చిన్న కటింగ్స్ పెట్టండి. కార్నర్లో అక్కడ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్లో కటింగ్ పెట్టాలి. మళ్ళీ రౌండ్లో కటింగ్ పెట్టాలి. ఇలా చుట్టూ పెట్టాక చూసారు కదా ఎలా వస్తుందో, ఇలా వస్తుంది మనకి. అది క్లాత్ అలా వెళ్ళిపోతే రివర్స్ లోపలికి వెళ్ళిపోతే, ఇప్పుడు అది వెళ్ళిపోయే ముందు మనం ఈ కుట్టు పైన అంటే లైనింగ్ పైనే వెనక వైపు బాల్కి దానికి పడేలాగా ఇలా స్టిచ్ వేసేయండి. కరెక్ట్గా ఎడ్జ్న వేస్తే మనకి బ్యాక్ తిరిగేటప్పుడు ఇటువైపు పైన కుట్టు వేయాల్సిన అవసరం అయితే ఉండదు, పైన వేయక్కర్లేదు. లోపల వేస్తే అదే పట్టుకుంటుంది నెక్ని. చూసారు కదా, ఇది నార్మల్గా అయితే పైన కుట్టేస్తాం, కానీ ఇప్పుడు ఏ అవసరం లేదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, బాల్స్ నెక్ అనేది. ఇది ఏ షేప్కైనా పెట్టుకోవచ్చు, ఎటువంటి నెక్ అయినా ఇలా పెట్టుకోవచ్చు. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.